గౌతమన్న ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంది సన్మానంగా మదనపల్లిలో గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మంచి మీటింగ్ జరిగింది. బీసీ అసెంబ్లీ నిర్వహించాం. ఈ బీసీ అసెంబ్లీ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకి జనాభా దామాషా పద్ధతిలో అసెంబ్లీలో స్థానం దొరకట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. గత 16 సంవత్సరాలుగా 16 ఎన్నికలు జరిగినాయి. 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అందులో కేవలం 458 మంది బీసీ ఎమ్మెల్యేలు. కానీ కమ్మారెడ్డి కులాలకు చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలు 1207 మంది అయ్యారు. అంటే దాదాపుగా 900 ఎమ్మెల్యే సీట్లు బీసీలు కోల్పోయారు. మరి బీసీలకి రాజకీయ అస్తిత్వం లేదే, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ బలపడరు. ఈ రోజున అసెంబ్లీలో ఎంటర్ కాకపోతే బడ్జెట్లో కేటాయింపులు తగినంతకు ఉండవు. మరి ఆ కుటుంబాలు బాగుపడవు. కేవలం ఈ రెండు పార్టీలు చేసేటువంటి అభివృద్ధి అని ఒక పార్టీ, సంక్షేమం అని ఇంకో పార్టీ ఎలా అయితే మోసగించి ఓట్లు దండుకుని అధికారంలోకి వస్తున్నారో దాని నుంచి బయటపడాలంటే బీసీలు ఖచ్చితంగా చైతన్యవంతులు అవ్వాలి. మరి జనాభా గణన చేయాలి. బీసీల జనాభా గణన చేసినట్లయితే బీసీల వాటా రాజ్యంలో ఎంత ఉందో తేలుతుంది. అప్పుడే బీసీలకి న్యాయం చేయాలి. ప్రాంతాన్ని వాళ్ళు ఎక్కడెక్కడో నగరాల్లో ఉండి ఇక్కడ సంపదనంతా దోచుకుంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఆయన తమ్ముడు, ఆయన కొడుకు ఎంపీగా ఉంటూ ఈ ప్రాంతాన్నంతా అటు జగన్మోహన్ రెడ్డి కుటుంబం, ఇంకా కొన్ని కుటుంబాలు, రెడ్డి కుటుంబాలు ఈ ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయం చేస్తున్నారు. ఈ రోజున రాయలసీమలో ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా లేదంటే చెప్పండి. బ్రాహ్మణుల నుంచి ఒక ఎమ్మెల్యే లేడు. వైశ్యుల నుంచి ఎవరో ఒకళ్ళు ఉన్నారు. బలిజలు దాదాపుగా 10-15% ఉన్న బలిజలకి కనీసం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీలో ఓన్లీ ఒక్కరే ఉన్నారు. అంటే ఇది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది బీసీలకి. మరి బలిజలు కానీ ఇతర బీసీ కులాలు దీన్ని గుర్తించాలా, మాతో పాటు కలిసి రావాలా, వైశ్యులు కూడా కలిసి రావాలా. మా పార్టీలో వైశ్య నాయకులు కూడా ఉన్నారు అనంతపూర్ జిల్లాలో. మేము అందరికీ సమమైనటువంటి ప్రాధాన్యత ఇస్తాం. ఈ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పార్టీ. బీఎస్పీ అంటే బి అంటే బీసీ, బీసీ అంటే ఏంటి? బీసీసీ క్రిస్టియన్స్ ఉన్నారు, బీసీఈ ముస్లిమ్స్ ఉన్నారు. బి అంటే బీసీల పార్టీ, ఎస్ అంటే ఎస్సీలు, ఎస్టీల పార్టీ, పి అంటే పేదల పార్టీ. ఇటువంటి బీఎస్పీ పార్టీని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా ఈ ప్రజలకు తెలియజేయాలని చెప్పి కోరుతున్నా. సో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అసెంబ్లీలో 33% శాసనసభ్యుల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అదే కాకుండా జనాభా తక్కువ ఉన్న బీసీలకు నామినేట్ల పోస్టులు ఇస్తామని చెప్పి కూడా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకు బీసీ కులగణన జరగలే. జగన్మోహన్ రెడ్డి హయాంలో కులగణన చేశారు, అవి గోప్యంగా ఉంచారు. సో తెలుగుదేశం పార్టీ ఆ కులగణన మీద ఏ రకమైనటువంటి మాట కూడా మాట్లాడకపోగా ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సెస్లో కులాన్ని చేర్చి, బీసీ కులాన్ని అలాగే ఇతర కులాన్ని చేర్చి ఖచ్చితంగా జనగణన చేపట్టాలి. ఈ జనగణన అనేది కొత్తదేం కాదు. క్యాస్ట్ సెన్సెస్ 1881లో బ్రిటిష్ హయాంలోనే అన్ని కులాల లెక్కలు తీశారు. 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి క్యాస్ట్ సెన్సెస్ జరిగింది. మరి సెకండ్ వరల్డ్ వార్ వచ్చినప్పుడు క్యాస్ట్ సెన్సెస్ 1941లో జరగల.
1951 క్యాస్ట్ సెన్సస్ వచ్చేటప్పటికి మనకు స్వాతంత్రం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అంబేద్కర్ పుణ్యం అని చెప్పి ఎస్సీలకి ఎస్టీలకి కులగణన మాత్రమే చేశారు. ఎస్సీలకి ఎస్టీలకి కులగణన చేయటం వల్ల ప్రతిసారి ఎలక్షన్లో కులగణన అయిన వెంటనే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ రిజర్వేషన్లు మారటం, ఎమ్మెల్యేల సంఖ్య పెరగటం, ఆ రకంగా జనాభా దామాషా పద్ధతిలో అటు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కానీ బీసీలకి ఆ పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 19% మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు అయ్యారు. కేవలం 458 మంది, 500 కన్నా తక్కువనే బీసీలు అయ్యారు. కానీ బీసీలు కనీసం 1400 నుంచి 1500 మంది అవ్వాలా అంటే 900 ఎమ్మెల్యే సీట్లు బీసీలు కోల్పోయారు. మరి అదేవిధంగా కమ్మ రెడ్డి కులాలు ఉన్నది 10% కన్నా తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి మొత్తం మీద 300 మంది కన్నా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేదు జనాభా దామాషా పద్ధతిలో. అయితే వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ప్రజలకి డబ్బు పంచి ఓట్లు కొనుక్కుని మరి ప్రజల్ని భయపెట్టి వాళ్ళని లోబరుచుకొని రకరకాల పద్ధతుల్లో మాయ చేసి ఓట్లు దండుకుంటూ ఈ రోజున 1200 మంది పైగా ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే 300 ఉండాల్సిన వాళ్ళు 1200 ఉన్నారు. అంటే 900 ఎమ్మెల్యే పోస్టులు అధికంగా రెడ్డి కమ్మ కులాలు కొడుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే కలిపితే రెడ్ల యొక్క ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యం చాలా ఎక్కువ ఉంది. రెడ్ల దాష్టీకం ఎక్కువ ఉంది. ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ, 80% నిరుద్యోగం ఉంది ఇక్కడ. అదే మీకు మధ్య ఆంధ్రాలో, కోస్టల్ ఆంధ్రాలో అంత నిరుద్యోగం లేదు, 60%కే ఉంది. అలానే నిరక్షరాస్యత కూడా ఇక్కడ ఎక్కువ ఉంది. 40%, కేవలం 40% మాత్రమే అక్షరాస్యులు. అదే మనకి సెంట్రల్ ఆంధ్రాలో అయితే, కోస్తా ఆంధ్రాలో అయితే 60% అక్షరాస్యులు ఉన్నారు. పేదరికం కూడా రాయలసీమలో ఎక్కువ, 76%. అదే మీకు కోస్తా ఆంధ్ర తీసుకుంటే 60% పేదరికం ఉంది. అంటే నేను చెప్పేది ఏంటంటే రెడ్లు పాలించే రాయలసీమలో పేదరికం ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ, నిరుద్యోగులు ఎక్కువే. అంటే మరి వీళ్ళు